పెట్టేస్తుందండి ఫిఫ్టీ రకాలు పెట్టేస్తుందా? చెప్పలేం అని ఇప్పుడు ఫైనల్ గా హరియారా వీరమల్లు 2,000 కోట్లు కలెక్షన్ చేస్తుందని చెప్తావు. చెప్పలేం కదా. ఒక 10,000 కోట్లు రావచ్చేమో, ఒకవేళ 50,000 కోట్లు వస్తాయి, ఒక 1,00,000 కోట్లు వస్తాయేమో. నీ చేత నాది చూడదు జనం. కాబట్టి ఇదంతా నీ పుట్టి నమ్మకం, నీ మూఢ నమ్మకం. నువ్వు ఏదనుకుంటుంది ఆ సినిమా కలెక్షన్ జనం వస్తాయి, పాకుంటే వస్తాయి. అందరు బాగోలేదు, డబ్బులు ఏంటి పోవడం. నీ అభిప్రాయం ఏంటి అసలు? నువ్వెంత కలెక్షన్ చేస్తుందని అనుకుంటున్నావు? నా అభిప్రాయం ఇదే. పెట్టిన దానికి 10 రావని అంటున్నా. 10 అంటే ఒక సంఖ్య చెప్పు. అదే సంఖ్య అంటే అది ఇప్పుడు 100 కోట్లు పెడితే 1000 కోట్లు, 200 కోట్లు పెడితే 2,000 కోట్లు రావాలి ఉంటనమాట. ఆ మాదిరి ఒక 1000 కోట్లు పెడితే ఒక 10,000 కోట్లు రావాలి, ఒక 10,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు రావాలి. పెట్టిన దానికి 10 రావాలి అంటున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఫ్యాన్ సినిమా వస్తుంది బట్ అలా ఎక్స్పెక్టేషన్ కానీ హై ఎక్కువగా ఉంటుంది, బడ్జెట్ కూడా ప్లాన్ పెట్టాను, అందుకే అంటాను అది ఎంత రావచ్చు అని చెప్పేసి. నువ్వు చెప్పు, ఒక సంఖ్య చెప్పు. ఇప్పుడు నువ్వు గేమ్ చేంజర్ గా 50,000 కోట్లు అన్నావు, సినిమా హిట్ అయిపోయింది. మరి హరియారా వీరమల్లు కూడా ఒక రేట్ చెప్పు, అయితే అది కూడా హిట్ అవుతుంది. సినిమా కూడా ఏంటంటే ఫ్యాన్ సినిమా కాబట్టి దీనికి ఒక 10,000 కోట్లు అయితే రావాలని ఉంది నాకు లోపల. ఎందుకంటే మొన్న హై ఎక్స్పెక్టేషన్ తో అనుకున్నా మొన్న గేమ్ చేంజర్కి 50,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయని అనుకుంటా. తర్వాత అర్థమైంది అన్ని రావని. వాళ్ళు చాలా మంది అన్నారు అన్ని చెప్పకయా నీ వల్ల మాకు దెబ్బ అవుతుంది, ఏడస్తున్నాం ఏమన్నారు అంది. కాబట్టి ఎవరు ఏడవకూడదని అందరూ ఆనందంగా ఉండాలని చెప్తాను. 10,000 కోట్లు అయితే పక్కన చెప్తాను. హరియారా వీరమల్లు 10,000 కోట్లు చాలని చెప్తాను. ఒక 10,000 కోట్ల కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో పేదరికం లేకుండా ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఎవరా